వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీకోసం విద్యపండి ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు స్పెషల్ ఏం చేయబోతున్నానో తెలుసా? ఈ రోజు ఎంతో టేస్టీ అండ్ చాలా ఈజీ అయిన జంతికలు చేయబోతున్నానండి. జంతికలు అంటే ఏంటి అనుకుంటున్నారు కదా? అవేనండి మురుకులు. మా సైడ్ ఎక్కువ జంతికలు అంటారు. ఎలా చేద్దామో చూసేద్దామా? వచ్చేయండి. హాయ్, నేనైతే పిండి ఆడించడానికి వచ్చానండి. అదే ఉర్రిపిండి శనగపిండి ఆడించడానికి వచ్చానండి. హాయ్, జంతికలు ఎలా చేయాలో చెప్తానన్నాను కదా. రండి, ఏమేమి కావాలో ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చేద్దాం రండి. పిండి అయితే ఇలా జల్లించుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు వరిపిండి తీసుకున్నాను. ఇదిగో చూసారా, దగ్గరకు తీసుకురా, దగ్గరకు రా. చూసారా జల్లింతే ఎంత వచ్చిందో? ఇదంతా వేస్ట్ అండి. ఇది ఉంటే ఇది దిగదండి, జంతికలు కొడుకు దిగదు, నీట్గా రావు జంతికలు. అందుకని జల్లించాలండి ఫస్ట్ పిండి. నేను జల్లించి 2 గ్లాసులు జల్లిస్తే ఎంత వచ్చిందండి, వేస్ట్ ఇదంతా. స్టార్టా? నేనైతే జల్లించుకున్నాను కదండి 2 గ్లాసులు. మళ్ళీ కలుచుకున్నాండి ఎగ్జాక్ట్లీ. ఇదిగో ఫస్ట్ గ్లాసు, రెండు గ్లాసులు వరిపిండి వేసుకున్నానండి నేనైతే. ఆపేసేపండి. స్టార్ట్. 2 గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే హాఫ్ గ్లాస్ అయితే శనగపిండి తీసుకుంటున్నాను నేను. గ్లాస్ అయితే వేయకూడదండి, హాఫ్ గ్లాస్ వేయాలి. ఎందుకంటే జంతికలు వండిన తర్వాత మెత్తగా అయిపోతే తినబుద్దావు, కరకరలాడవు. అందుకని వరిపిండి ఎక్కువ ఉండాలండి, శనగపిండి తక్కువ ఉండాలి. అందుకని నేనైతే హాఫ్ గ్లాస్ మాత్రమే వేస్తున్నానండి శనగపిండి. ఇది కూడా జల్లించుకోవాలండి సేమ్ దాంట్లాగే. సేమ్ ఇది కూడా జల్లించుకోవాలి. ఇలా దగ్గర చూపించమా. వరిపిండి మాత్రం ఎక్కువ ఉండాలండి, శనగపిండి తక్కువ ఉండాలి. అప్పుడే బాగుంటాయి జంతికలు అనేవి, కరకరలాడతాయండి. లేదంటే నెక్స్ట్ డేకే మెత్తగా అయిపోతాయండి జంతికలు. చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో? ఓకే, మొత్తం అంతా మిక్స్ చేసేయాలండి. జంతికలు అవుతాయండి ఇవైతే. మొత్తం మిక్స్ చేసేయాలి. మొత్తం శనగపిండి వరిపిండి కలిసేంత వరకు మొత్తం మిక్స్ చేసేయాలండి. చూడడానికి పిండి తక్కువ ఉంది అనుకుంటున్నారు కదా, చాలా జంతికలు వస్తాయండి. పిండి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు నేను ఆల్రెడీ వేపు పెట్టుకున్నాను. నువ్వులు ఇవి దగ్గర నుంచి చూపించమా. నువ్వులు వేసానండి. నువ్వులు వేస్తే మంచి హెల్దీ అండి, టేస్ట్గా ఉంటుంది నువ్వులు వేసిన తర్వాత. నెక్స్ట్ అయితే ఇదైతే వామ్ అండి. వామ్ కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే శనగపిండి కొంచెం అరగదు కదా. అందుకని వామ్ వేస్తే మంచిగా అరుగుతుందండి పిల్లలకి. అందుకని నేను వామ్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసేయకూడదండి, ఒగరుగా ఉంటాయి జంతికలు అనేవి. కొంచెం లైట్గా వేసుకోవాలి. నేనైతే వామ్ వేసానండి. వామ్ వేసి మొత్తం మిక్స్ చేసేసానండి. నెక్స్ట్ అయితే కారం వేయాలండి. కారం ఎందుకు వేస్తారంటే స్పైసీగా ఉండడానికి కారం వేస్తాను. నేనైతే లైట్గా కారం వేస్తానండి, కొంచెం స్పైసీగా ఉంటుంది కదా కారం వేస్తే, అందుకని కారం వేస్తాను నేనైతే. నెక్స్ట్ అయితే సాల్ట్ వేయాలండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేయాలండి. వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలండి. అంతా కలిసేంత వరకు మిక్స్ చేసేయాలి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడైతే వేడి వాటర్ వేయాలి ఇందులో. వేడి వాటర్ ఎందుకు వేస్తారంటే గుల్లగా వస్తాయండి జంతికలు అనేవి. అందుకని వేడి వాటర్ కానీ వేడి నూనె కానీ వేస్తారండి. నేనైతే ఆయిల్ వేయను కానీ వేడి వాటర్ వేస్తానండి.
అంటే గుళ్ళు గుళ్ళగా బాగా కరకరలు ఆడతాయి జంతికలు అనేసి వేడి వాటర్ కానీ వేడి హాట్ వాటర్ వేసుకోవాలని చెప్పాను కదండి. చాలా మరిగిపోయిన నీళ్ళు. నేనైతే వేడి నీళ్ళు వేస్తున్నానండి. అంతా ఒకసారి వేసేయకూడదండి, లైట్ గా వేస్తూ కలుపుకోవాలి. దగ్గర చూపించనా? వాటర్ మొత్తం ఒకసారి వేసేయకూడదండి. అబ్బో చాలా కష్టం వండడం, తినడం ఈజీ కానీ వాటర్ అయితే సరిపోలేదండి, ఇంకా యాడ్ చేయాలండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఒకసారి వాటర్ ఎక్కువ వేస్తే బాగోదు, తుర్రుగా అయిపోయిందంటే జంతికలు అయితే విడిపోతాయండి, బాగా రావు. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. నెక్స్ట్ అయితే పసుపు వేయాలండి. పసుపు ఎందుకు వేస్తామంటే కొంచెం కలర్ఫుల్ గా ఎల్లో కలర్ లో కనపడుతుందని లైట్ గా పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి మొత్తం, అమ్మో చాలా కష్టం అండి. మా అమ్మ వండితే ఈజీగా తినేసేదాన్ని కానీ ఎంత కష్టమండి ఈరోజు తెలిసింది నాకు. ఓ అమ్మో చాలా కష్టమే తల్లే. ఫైనల్లీ పిండి అయితే ఇదిగో ఇలా కలుపుకోవాలండి. ఇది ఎలా ఉండాలంటే ఇందులో పెట్టి ఇందులో ముద్ద పెట్టి ఇదిలా పెట్టి నొక్కితే ఇలా పర్ఫెక్ట్ గా రావాలండి. ఇలా వస్తేనే పిండి ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ కావాలని ఏం కావాలని ఇప్పుడే చూసుకోవాలండి, తర్వాత సాల్ట్ కలపదామన్నా కుదరడానికి అవ్వదు. ఇప్పుడైతే పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. ఓకేనా, రండి చూద్దాం. పిండి అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసుకుందాం మరి, ఎందుకంటే ఇది తోటలు కదా, కాకులు పిచ్చుకలు తిరుగుతూ ఉంటాయి, అందుకని మూత పెట్టేశానండి. హాయ్, పిండి అయితే కలిపేసుకున్నామండి రెడీగాని. నెక్స్ట్ అయితే ఏం చేయాలి, పొయ్యి పెట్టుకోవాలండి. ఇక్కడ పొయ్యి పెడదాం అనుకున్నాను, లోపలే వండుదాం అనుకున్నానండి, కానీ అక్కడ పవర్ లేదు, కొంచెం చీకటిగా ఉంది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది కదా, చల్లగాల్లో వండుదాం అనేసి కట్టెలపై పెడదామండి. నెక్స్ట్ రండి చూద్దాం. ఓయమ్మ, కట్టెలపై ఎత్తి 12 సంవత్సరాలు అయిందండి. యూట్యూబ్ పుణ్యమంటే ఈరోజు కట్టెలపై ఎడుతున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. హాయ్, ఎలాగైతే పొయ్యి అయితే పెట్టేసామండి. పొయ్యి ఉంటే సరిపోద్దా, దానికి పుల్లలు కూడా కావాలా, పుల్లలకి వెళ్ళాలి మళ్ళీ. రండి వెళ్దాం. పుల్లలకి ఎంత అలా ఏరుకోలేదు, ఇప్పుడు ఏరుకోవడానికి వెళ్తాను, రండి వచ్చేయండి వెనకాల. వావ్, కొబ్బరికాయ దొరికిందండి నాకు. వావ్, పుల్లలకి వెళ్తుంటే కొబ్బరికాయ దొరికింది. వావ్ సూపర్. యూట్యూబ్ ని తిట్టుకున్నాను కానీ యూట్యూబ్ చాలా మంచి పని చేస్తుంది. మీ వల్ల నాకు 7 రూపాయలు లాభం అండి. చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. దీంతో ఏం చేయాలి, గోంగూర పచ్చడి చేద్దాం. గోంగూర కొబ్బరికాయ బాగుంటది, ఓకేనా. హాయ్, ఫైనల్లీ పుల్లలు అయితే కొన్ని పుల్లలు దొరికాయండి. ఈ అంటుకుంటాయో కాలుతాయో కాలువో తెలియదు కానీ దొరకడం అయితే దొరికేసాయి. రండి జంతికలు వండేద్దాం, వచ్చండి వచ్చండి. నెక్స్ట్ అయితే ముక్కుడికి ఇసుక పామాలండి, ఎందుకంటే ఇలా పామినాక కడడానికి ఈజీగా అవుతుంది, అందుకే నేను వేసి ఇసుక పాముతున్నాను. లేదంటే వదలదండి, చెయ్యి అరిగిపోద్ది కానీ ఇది మాత్రం వదలదు, అందుకనే తువ్వేసుకు పంపుతున్నానండి. నేనైతే కడిగేటప్పుడు ఈజీగా పోద్దండి. పామేసా పామేసా. హాయ్, ఫైనల్లీ కట్టెల పొయ్యి అయితే పెట్టేసామండి, ముక్కుడైతే పెట్టేసాము. నెక్స్ట్ అయితే పుల్లలు అయితే ఏరేసాము, అంతా రెడీగా ఉందండి. నెక్స్ట్ పొయ్యి అంటించడమే లేటు. యూట్యూబ్ మహిమ అంటే పొయ్యి అంటిస్తున్నానండి ఫస్ట్ టైం, మరి ఎలా ఉంటది ఏంటో చూద్దాం రండి. హాయ్, పొయ్యి అయితే అంటిస్తున్నానండి, అందరూ బ్లెస్ చేయండి ప్లీజ్.
ఫస్ట్ టైం కట్టెలు పోయి అంటిస్తున్నాను కాబట్టి అందరూ బ్లెస్ చేయండి. మా పుట్టింటికి వెళ్తే మా అమ్మ వండి పెట్టద్దండి, ఇక్కడైతే లోపల గ్యాస్ మీద వండుతానండి. ఆ కష్టం నాకు తెలియలేదు, ఆ కష్టం విలువ ఈ రోజు బాగా తెలిసిందండి. నాకు కట్టెలు పోయి విలువ వామ్మో చాలా కష్టం అండి. ఫస్ట్ టైం వెలిగిస్తున్నారు మరి పోయా, ఆశీర్వదించండి. అయ్యో అయ్యో ఫైనల్లీ పొయ్యి అయితే అంటించేసానండి. చాలా సక్సెస్ఫుల్ గా సాగింది, మంట అయితే బాగా వచ్చిందండి. ముక్కడైతే వేడైన తర్వాత ఆయిల్ వేయాలండి. పిల్లలకి ఎప్పుడు ఫ్రూట్స్ నచ్చే కదండి, అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, బాగుంటది. కొబ్బరికాయలు ఏం పడవు కదా, మొఖం కాలిపోద్దురా. జంతికలు కొడకండి, జంతికలు కొడక కొన్నప్పుడు దీనికి అయితే 5 బిళ్ళలు ఇచ్చారండి. ఫస్ట్ అయితే సింగిల్ గా ఉంది, ఇది లావుగా ఉంటది, నాకు ఇది నచ్చలేదు. తర్వాత ఇది 5 హోల్స్ ఉన్నాయండి, ఇది నచ్చింది, ఇది చేసుకుంటా నేనైతే. తర్వాత అయితే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి, ఇది బాగోదు, జంతికలు మాడిపోతాయండి. నెక్స్ట్ అయితే ఇది ఇచ్చారు, ఇది బాగోదు, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. దీంతో వండుతాను ఇప్పుడు. ఆయిల్ అయితే మరిగిపోయిందండి, నీట్ గా జంతికలు అయితే వేసేద్దాం. నెక్స్ట్ అయితే ఆయిల్ కాగిపోయిందండి. నెక్స్ట్ అయితే నేను బిళ్ళ పెట్టుకుంటున్నాను. ఇందులో బిళ్ళ పెట్టుకుని కొంచెం పిండి వేసుకుంటున్నాను. నాకు ఇందులో డైరెక్ట్ గా వేయడం రాదండి, ఎందుకంటే భయం చేయి కాలిపోద్దని నేను డైరెక్ట్ గా వేయనండి. దగ్గర తీసామా, కొంచెం ఆయిల్లో ముంచి ఇందులో పెట్టి దేని మీద దొక్కుతానండి. ఫస్ట్ టైం కదా ఎలా వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వేసేస్తున్నా ఫస్ట్ది. వామ్మో పెద్దన్న అయిపోయాను, పప్పులుంటే స్టేజ్కి వచ్చేసానండి. యూట్యూబ్ మహిమంట, పప్పులుంచి స్టేజ్కి వచ్చేసినాను నేను. నెక్స్ట్ అయితే ఫస్ట్ వేసింది అయితే అయిపోయిందండి, తీసేద్దాం. తీస్తున్నావా? ఓకే రైట్. ఇలా పచ్చడి తోటలో జంతికలు వండుకుని తింటే బాగుందండి. నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తిస్తున్నాయి. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలరా. వామ్మో మురుకులు సరిగ్గా రావట్లేదండి, ఫస్ట్ టైం కదా, మురుకులు సరిగ్గా రావట్లేదు, చేప రావట్లేదు, అవి చేప రావట్లేదండి, అలిగా ఏంటో మరి నా మీద. చిన్నప్పుడైతే మా అమ్మ జంతికలు ఉండేదండి, మేము 4 అక్క చెల్లెళ్ళు, 4 4 వెళ్ళిపోయే వాళ్ళం పాపం.
ప్యాషన్ మొత్తం ఫీజు రేగిపోయిందండి. కట్టెలు పోయే దగ్గర కూర్చుని వామ్మో ఏముందరా ముగ్గురెట్టుకుని పారిపోవడం లోపలికి. ముక్కుని మాత్రం వదలరు రాయ్, చాలా కష్టపడి పెట్టాను. చెయ్యి కాలితే ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళడమే. హాయ్ అండి, ఫైనల్ అయితే నేనైతే జంతికలు వండేసానండి. చాలా హ్యాపీ వితౌట్ సపోర్ట్ అండి. ఫస్ట్ టైం ఉన్నాను కానీ మా అమ్మ దగ్గర ఉందండి. ఉండడం అంటే మామూలు తిప్పాను అంతే, దగ్గర ఉండి ఏం చేయలేదు, జస్ట్ తిప్పాను అంతే, చూసాను అంతే ప్రాసెస్ ఎలా చేయాలనేది. కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం నేనే అండి, వితౌట్ సపోర్ట్ నేనే చేశానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్కి, మీ వల్ల నేర్చుకున్నాను. ఫస్ట్లో అయితే షేప్ బాగా రాలేదండి, కొంచెం ఏడిపించింది. ఉండకెళ్తే షేప్ బాగా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా పెద్దని అయిపోయానండి నేను. పప్పులు కూడా వండేస్తున్నాను. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ అదృష్టవంతుడే అనుకోవాలండి. ఎందుకంటే పాపం నాకు జంతికలు వండడం వచ్చేసింది కదా. మా ఆయన చాలా అదృష్టవంతుడు. ఈ వీడియో చూసాడంటే మా ఆయన నన్ను చాలా మెచ్చుకుంటాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు జంతికలు వండడం వచ్చేసినాయి. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వీడియో, మీకు ఏదైనా వీడియో కావాలంటే మా కోనసీమ నుంచి నేనైతే చేసి పెడతాను తప్పనిసరిగా, ఓకేనా. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామా. వామ్మో చాలా స్పైసీగా ఉన్నాయండి. కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ ఏంటి, కారం ఏంటి, ఏమేంటి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మీకు కూడా కావాలంటే నా లాంగ్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో చూసి చేయించుకుంటానండి, ఓకేనా. అంటిల్ దెన్ బాయ్.